అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా హెల్తీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం నచ్చిన వెజిటేబుల్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్ కార్న్, పొటాటో, క్యాప్సికమ్ ఇలా కొన్ని వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా 1 కప్పు దాకా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకుని సన్నంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలి. టమాటాని తప్పించి అన్ని వెజిటేబుల్స్ని వేసుకోవాలి. టమాటా మాత్రం ఫస్టే వేయకూడదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమాటాని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా ఇవన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. అంతేకాదు చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. 10 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసి కలుపుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసే అవకాశం ఉంది. మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముందే వేసేయకూడదు, ఇప్పుడు వేసుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట. ఫస్టే వేసేస్తే టమాటా వాటర్ అనేది వచ్చేస్తుంది. టమాటా వేసిన తర్వాత నాకు ఆయిల్ సరిపోలేదు, అందుకని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఉన్న వాళ్ళైతే వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ సరిపోదు అనుకుంటే ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ 1 నిమిషం పాటు మరిగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందే వేసేస్తే అడుగు పట్టేసి వెజిటేబుల్స్ అన్నీ ఉడకవన్నమాట. అందుకే చివరిగా వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి సాసులు కానీ ఏమీ వేయట్లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఏమీ వేయకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఈ వెజిటేబుల్స్ ఉడికాయో లేదో ఒక దుంప ముక్క తీసి ఇలా నొక్కితే ఉడికిపోయాయంటే వెజిటేబుల్స్ అన్నీ సరిగ్గా ఉడికిపోయాయని తెలుస్తుంది. నొక్కి చూడాలి. ఉడికిపోయిన తర్వాత స్టవ్ని బాగా లోలో పెట్టుకొని ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మిక్స్ చేయడానికి కూడా ఒకే డైరెక్షన్లో కాకుండా సైడ్ నుంచి తీస్తూ మిక్స్ చేయండి, లేదంటే రైస్ అనేది విరిగిపోతుందన్నమాట. విరిగిపోకుండా సైడ్ నుంచి తీసి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు. రైస్ వేసిన తర్వాత మరొక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అరముక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా ఒకే దగ్గర కాకుండా పైనంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి రైస్ తీసుకొని మరొక అరముక్క నిమ్మరసాన్ని పిండుకొని మిక్స్ చేసుకోవాలి. అంటే నిమ్మరసాన్ని ఒకే దగ్గర కాకుండా కలుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకే దగ్గర అయితే మరి పుల్లగా ఉండిపోయి ఒకే దగ్గర ఉండిపోతుంది. సో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.